అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. మరి ఈ రోజు సెషన్ మనం స్టార్ట్ చేసుకుందాం. ఓవర్ టు సిస్టర్ ప్రసీద గారు. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీబడి. మరి స్టార్టింగ్ ప్రేయర్ చేసుకుందామండి. పాస్టర్ మురళీ బాబాయ్ గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ప్రేయర్ చేయండి అయ్య గారు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపల్ని శిక్షగా బంగారు పదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన ఈ రాత్రి వేళ జరుగుబాబు బైబిల్ క్లాసులో మీరు తోడుగా ఉండండి. మీ పక్షాన్ని నిలువబడుతున్నటువంటి దాసులను తండ్రి సిలువ చాటును మరుగుపరచండి. శ్రేష్టమైన మీ మాటలు మాకు బోధించే రీతిగా మీ బిడ్డను వాడుకోమని, మా కొరకు సిలువలో తన ప్రాణాన్ని బలిగిపెట్టిన మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, లోకరక్షకుడు, మా ప్రాణం విమోచకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమున్నత నామని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అయ్య గారు. నటరాజ్ కుమార్ గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే పాట పాడతారా? నటరాజ్ కుమారి గారు. సహోదరు సిద్ధంగా లేనట్లయితే ఝాన్సీ గుడిపాటి గారు మీరు పాట పాడండి. సిస్టర్ మురళీ బాబాయ్ గారిని పాడమనండి, చాలా రోజులు అయింది. అయ్యగారు మీరంటే పాడతారా పాట? మురళీ బాబాయ్ అలాగే అమ్మా. ఆ పాట. నా జీవిత సాగరాన రేగేను పెనుగాలివాన, నా జీవిత సాగరాన రేగేను పెనుగాలివాన, కలవారపడుచూ ఉన్నాను, నిలువరముగానుండలేను. కలవారపడుచూ ఉన్నాను, నిలువరముగానుండలేను. నా జీవిత సాగరాన రేగేను పెనుగాలివాన, యేసయ్యా యేసయ్యా నన్ను గావగాలేవేమయ్యా, యేసయ్యా యేసయ్యా నన్ను గావగాలేవేమయ్యా, పాదాలు శోధనలు అలలై నన్ను పెనుగొనెను మృత్యుంపు వలలై, బాధలు శోధనలు అలలై నన్ను పెనుగొనెను మృత్యుంపు వలలై, నా జీవిత సాగరాన రేగేను పెనుగాలివాన, ప్రభువు గద్దింప తుఫాను గడగడలాడి ఆగేను, ప్రభువు గద్దింప తుఫాను గడగడలాడి ఆగేను, సాగరము నిమ్మళించేను, నావా నెమ్మదిగా సాగేను, సాగరము నిమ్మళించేను, నావా నెమ్మదిగా సాగేను. నా జీవిత సాగరాన రేగేను పెనుగాలివాన, కలవారపడుచూ ఉన్నాను, నిలువరముగానుండలేను. నా జీవిత సాగరాన రేగేను పెనుగాలివాన. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో చిన్న పాప
రేమా కూడా జాయిన్ అయినట్టుంది. చిన్న పాప సిద్ధంగా ఉన్నట్లయితే ఓ పాట పాడవలసిందిగా కోరుతున్నామండి. పాడినానా? He makes some things beautiful in His time. Loving storm that you do just what to say in your time, in your time, in your time. You make all things beautiful in your time. Lord, my life to you I bring. May these songs I have to sing be you alone thing in your time, in your time, in your time. You make all things beautiful in your time. Lord, my life to you I bring. May songs I have to sing be to in your time, in your time, in your time. థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. చక్కగా పాడావు. మరి ఈ సమయాన్ని బాబీ రత్నాకర్ గారికి అప్పగిస్తున్నానండి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. వెల్కమ్. థ్యాంక్ యూ సిస్టర్. నా వాయిస్ క్లియర్గా ఉంది కదండి? ఎస్ బ్రదర్. మరి మనం అందరం కూడా హెర్మెన్యూటిక్స్ అనే సబ్జెక్ట్ మనం నేర్చుకుంటా ఉన్నామండి. కొద్దిగా ఇంట్రడక్షన్ పార్ట్ చిన్నది మీకు జ్ఞాపకం చేస్తానండి. ఒకసారి కొరింథీ పత్రిక ఒకటో కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం 31 పని చేద్దాం. కొద్దిగా ముందు నుంచి చదువుకుందాం. 26 నుంచి చదువుకుందాం. సిస్టర్ చదవగలరండి? 1 కొరింథీ 1:26 నుంచి లాస్ట్ వరకు. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువపడలేదు. కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి మన మధ్యలో సహోదరి కె నిర్మలా గారు జాయిన్ అయ్యారు. వెల్కమ్ సిస్టర్. గుడ్ ఈవినింగ్ సిస్టర్. అలాగే గిరీష్ కుమార్ గారు, మీరు ఈరోజే జాయిన్ అయ్యారా బ్రదర్? అన్నా ప్రైజ్ లాడన్నా. నేను పల్లం మరియమ్మని మా అల్లుడు ఫోన్ లో నుండి జాయిన్ అయ్యాను. నా ఫోన్ లో సిగ్నల్. ప్రైజ్ లాడ్. వెల్కమ్.
అయితే ఇప్పుడు మనం 1 కొరింథీ 1వ అధ్యాయము 26 నుంచి చదివారు ప్రసిద్ధ సిస్టర్ గారు. ఇక్కడ మనం లాస్ట్ వచనంలో 31వ వచనం గమనించినట్లయితే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. ఇక్కడ ఒక యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కలిగి ఉన్నాడు అని అంటం లేదు, కానీ ఆయన ఏమై ఉన్నాడు? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జ్ఞానము అయి ఉన్నాడు, నీతి అయి ఉన్నాడు, పరిశుద్ధత అయి ఉన్నాడు, విమోచనము అయి ఉన్నాడు. మరి ఒక వ్యక్తి జ్ఞానము ఇవ్వగలగటం అనేది మనకి తెలుసు, కానీ ఆయనే జ్ఞానము, ఆ ఒక జ్ఞానము అనే విషయము ఒక వ్యక్తిగా అయిపోతే ఎట్లాగా మూర్తిభవించింది అంటాం కదా, పర్సానిఫై. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే దేవునికి మనము తన వాక్యము చుట్టూ కూర్చొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడం, బోధించుకోవడం, నేర్చుకోవడం అనేది, యోహాను భక్తుడు రాస్తాడు కదా, మేము ఎవరిని తాకి చూచితిమో అని, ఎవరిని మా కళ్ళతో చూచితిమో, ఎవరిని మేము టచ్ చేసి చూసితిమో ఆ వ్యక్తి గురించి, ఆ వాక్యం గురించి మేము సాక్ష్యం ఇచ్చుచున్నాం అంటున్నాడు. అదే రీతిగా నేడు మనము ఈ వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నప్పుడు కానీ, బోధించుకుంటూ ఉన్నప్పుడు కానీ, ఈ యేసు ప్రభువుని మనము టచ్ చేస్తున్నాం అనమాట, మనం తాకుతా ఉన్నాం. ఇంకా మనకి బాగా అర్థం కావాలంటే, ఇప్పుడు ఈ 1 కొరింథీ 1వ అధ్యాయంలో లాస్ట్ లో మనం కొన్ని వచనాలు చదువుకున్నాం కదా. 2వ అధ్యాయంకి వెళ్ళేసరికి 6వ వచనం, 1 కొరింథీ 2:6లో పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అంటున్నాడు. ఇక్కడ 1వ అధ్యాయం 1వ వచనం, 1వ అధ్యాయము 1 కొరింథీ 1వ అధ్యాయం 31వ వచనం చూసుకుంటే తెలుగులో 31లో ఉంది, ఇంగ్లీష్ లో 30లో ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు జ్ఞానమై ఉన్నాడు అని మరొకసారి చూద్దాం. 1 కొరింథీ 1:31లో, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు, ఎవరు ఆయన అంటే యేసు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు వారు మనకు జ్ఞానము ఆయను, నీతి ఆయను, పరిశుద్ధత ఆయను, విమోచనము ఆయను. మనకి ఇక్కడ కావాల్సింది ఒక విషయం, మనం ఫోకస్ చేయవలసింది ఏంటంటే జ్ఞానం, విజ్డమ్. ఈ యొక్క గ్రీక్ లో సోఫియా అన్న మాట వాడారు. 2వ అధ్యాయంకి వచ్చేసరికి 6వ వచనం, 1 కొరింథీ 2:6లో పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. ఇక్కడికి వచ్చేసరికి అడ్జెక్టివ్ వాడాడు, సోఫియన్ అని వాడాడు. 1వ అధ్యాయము 1వ వచనం, 1వ అధ్యాయం లాస్ట్ లో యేసుక్రీస్తు ప్రభు జ్ఞానము అయ్యను అన్న దగ్గర ఏమంటారు, నౌన్ వాడాడు. నౌన్ అంటే తెలుగులో నామవాచకం కదండి, నామం, సర్వనామము, నామం, నౌన్ వాడాడు. అదే 2వ అధ్యాయము 6వ వచనంకి వచ్చేసరికి పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నామంటే జ్ఞానమైనది బోధించుచున్నాము అన్నట్టుగా వాడాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలంటే, మనము మంటి ఘటము అయిన మనము, అంటే మనము క్లే పాట్స్, మనలో మహిమ ఐశ్వర్యము మనలో పెట్టబడింది. అయితే మనము యేసుక్రీస్తు ప్రభువారు వాక్యము జ్ఞానము అయి ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి గురించి మనము బోధించుకుంటూ ఉన్నప్పుడు, ధ్యానించుకుంటూ ఉన్నప్పుడు, ఆ పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమైనది ఆయన బోధించుచున్నాడు, ఆయన షేర్ చేస్తా ఉన్నాడు పౌలు. ఇలాంటి విషయాలు మనం చూసుకున్నప్పుడు ఏంటి మనకు అర్థమవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని జ్ఞానము అనేది అది
ఆ ఏమంటారు, ఇంటరాక్టివ్గా నా నుంచి మీకు, మీ నుంచి నాకు రావాలి, డిస్కస్ అవ్వాలి, ఒక చర్చ జరగాలి. మరి సంఘ చరిత్రలో అనేకమైన విషయాలకి ఏకాభిప్రాయం, చాలా ఐక్యంగా ఉన్న సంఘాల్లో కొన్ని విషయాల్లో, కొన్ని పరిస్థితుల్లో, కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం ఉండదు, కానీ చర్చ మాత్రం ఉంటది. కొన్ని నాన్ నెగోషియబుల్ థింగ్స్ లో అసలు చర్చ ఉండటానికి అవకాశం లేని విషయం గురించి కాదు నేను అంటుంది. చర్చించుకోవాల్సిన విషయాల్లో చర్చ అనేది ఉండటం అనేది దేవుడికి ఇష్టమైన విషయం. అది ఎందుకంటే ప్రతి తరంలోనూ, ప్రతి కాలంలోనూ ఆయన బయలుపరుచుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. కనుక పరిపూర్ణులైన వారి మధ్య నేను జ్ఞానమును బోధించుచున్నాను అని అంటూనే ఇక్కడ ఒక దగ్గర ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఒక మెచ్యూర్డ్ పీపుల్ అయిన మనము ఈ తాత్పర్యం కలిగి ఉందము అంటున్నాడు. ఇలాంటి తాత్పర్యం ఒకవేళ ఇంకా ఏదైనా ఉంటే అది కూడా మనం ఓపెన్ గా ఉందాం అంటున్నాడు. సో పౌలు ఇంకొక చోట కూడా, నేను మీ ముఖము చూసి మీ విశ్వాసంలో ఉన్నది లోటును నేను తీర్చలాగున నేను పర్సనల్ గా కలవాలనుకుంటున్నాను అంటున్నాడు. అలాగే క్షమాభివృద్ధి కలిగినట్లుగా మనకి మ్యూచువల్ గా నేను ఇవ్వటమే కాదు. సో ఆస్ గిన్నెస్ అనే ఒక అతను ఉన్నాడండి, ఆయన పేరు ఆస్ గిన్నెస్. ఆస్ అంటే ఓఎస్ ఆస్, గిన్నిస్ అంటే గిన్నిస్ బుక్ లో గిన్నిస్. ఆయన ప్రసంగాలు కానీ మీరు విన్నట్లయితే చాలా ఆశీర్వదించబడతారు. నా దృష్టిలో అతను మన సమకాలీన కాలాల్లో అతను దేవునికి ఒక ప్రవక్త అని నేను నమ్ముతాను. ఎందుకంటే ఆయన మన భూమి, మన ప్రపంచంలో ఉన్న పరిస్థితులు, ట్రెండ్స్, రకరకాలైన చరిత్ర, ఆర్థిక విషయాలు, మరి సంస్కృతి పోకడలు, స్వార్థ ప్రభావం, ఆ కాలాల్ని చదవగలిగిన ఒక అత్యంత విలువైన వరము కలిగిన ఒక వ్యక్తి ఆస్ గిన్నిస్. మన యూట్యూబ్ లో ఆయన ప్రసంగాలు ఉంటాయి. ఒక్కొక్కటి 1 గంట సేపు, 1 గంటన్నర ఉంటుంది. ఇంగ్లీష్ లోనే ఉంటాయి. మనం కావాలంటే దాన్ని తెలుగులో కూడా మార్చుకోవచ్చు. ఆయనకి దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఏంటంటే ద రినైజెన్స్ ఫోరం అని ఒక మినిస్ట్రీ చేశాడు ఆయన. ఇప్పటికీ అది ఉంది. ఆ యొక్క పరిచర్య ఏంటంటే అది ఓన్లీ ఫర్ లీడర్స్. ఆ లీడర్స్ కూడా ఎలాంటి వాళ్ళు ఉండాలంటే బాగా ఇన్ఫ్లుయెన్షియల్ లీడర్స్ మాత్రమే, అది బాగా ప్రభావితం చేయగలిగిన నాయకులకి మాత్రమే అది. ఆయన ఎందుకంటే ఒక నాయకుడిని కానీ మనం టచ్ చేయగలిగితే, తన హృదయాన్ని తాకగలిగితే, ఒక నాయకుడికి మనం ఉపయోగపడగలిగితే, ఆ నాయకుడు కొన్ని వందల మందిని లేకపోతే కొన్ని వేల మందిని తను ఏదైతే తాకబడ్డాడో, ఏదైతే ఉపయోగం తను రిసీవ్ చేసుకున్నాడో, ఏ మేలైతే పొందుకున్నాడో ఆ నాయకుడు కానీ ఆ నాయకురాలు కానీ, తను అనేక మందిని ప్రభావితం చేయగలడు. తద్వారా మనము ఒక నాయకుడిని, ఒక ఉపయోగం, అతనికి ఆ నాయకుడికి ఏదైనా ఉపయోగపడుతున్నామంటే అనేక మందికి ఉపయోగపడుతున్నామని అర్థం. సో ఆ దర్శనం ఏంటంటే డిస్కషన్ చేసుకుంటారు వాళ్ళు. ఒక 10-15 మంది నాయకులు కలిసి ఒక టాపిక్ మీద చర్చ, ఇష్టాగోష్ఠి. అది ఎటుబడితే అటు వెళ్లకుండా దానికి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఆ యొక్క చదవవలసిన భాగాలు ముందుగానే వాళ్ళకి ఈమెయిల్స్ ద్వారా పంపిస్తారు. వాళ్ళు అది చదువుకొని రావాలి. ఎగ్జాంపుల్, స్నేహం, ఫ్రెండ్షిప్ మీద ఇష్టాగోష్ఠి. ఈ ఫ్రెండ్షిప్ మీద వారు చదవవలసిన భాగాలు ఏంటంటే గడిచిన ఇంచుమించు 3000 సంవత్సరాల కాలంలో స్నేహం మీద రాసిన అనేకమైన గొప్ప గొప్ప ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విద్వాంసులు, పండితులు, వేదాంతులు, క్రిస్టియన్ సర్కిల్స్ లో, అలాగే మరి ఈ లోకంలో జ్ఞానులు రాసిన అనేకమైన ఆ యొక్క రైటింగ్స్ యొక్క లైబ్రరీ ఇంగ్లాండ్ దేశంలో
రాణి గారి లైబ్రరీ, ఇంగ్లాండ్ దేశంలో రాయల్ లైబ్రరీ ఉంటుంది, దాంట్లో ఉన్నాయి. ఆయనకి ఆ లైబ్రరీ యాక్సెస్ ఇచ్చారు. ఆ లైబ్రరీలో నుంచి ఆయన ఏం చేస్తాడంటే చాలా కష్టపడి ఆ యొక్క స్నేహానికి సంబంధించి కొన్ని అక్కడక్కడ కొన్ని తీసుకొని దాన్ని ఈ మెంబర్స్కి పంపిస్తాడు. ప్లేటో రాసినవి, అరిస్టాటిల్ రాసినవి, మరి క్రైస్తవ లోకంలో గొప్ప గొప్ప మహా గొప్ప వ్యక్తులు ఉన్నారు. సిఎస్ లూయిస్ అని, చెస్టర్టన్ అని, జీకే చెస్టర్టన్ అని, తర్వాత మరి థామస్ ఎక్వైనస్ అని, ఇలాంటి గొప్ప సేవకులు, మరి అనేకమైన గొప్ప నాయకులు గడిచిన 3000 సంవత్సరాల కాలంగా రాసిన ఆ యొక్క రచనల్లో కొన్నిటిని, అంటే మహా అయితే ఒక 4-5 ఉంటాయి అంతే. ఒక్కొక్క రచన ఒక 7-8 పేజీలు ఉంటాయి. అవి చదువుకొని రావాలి. ఫ్రెండ్షిప్ మీద నేను అటెండ్ అయ్యాను. ఎందుకు నన్ను అలౌ చేశారంటే అబ్జర్వర్ కేటగిరీలో నన్ను అలౌ చేశారు. స్విట్జర్లాండ్లో నేను అటెండ్ అయ్యాను. అక్కడ నేను నేర్చుకున్నాను. మన వైజాగ్లో మేము ఇది ఒకసారి కండక్ట్ చేశాము. పెద్ద పెద్ద నాయకులు నేను పిలిచాను వైజాగ్లో. నాన్ క్రిస్టియన్స్ని పిలిచాను. ఇక్కడ హోటల్లో పెట్టాం అనమాట. అయితే సారికి ఒక టాపిక్ ఇస్తారు. ఆ ప్రశ్నలు, వాళ్ళు దాని వెనుక ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలు ఆన్సర్ చేసినప్పుడు ఆ దర్శనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ యొక్క దేవుని సేవకుడు ఆస్కినెస్కి దేవుడిచ్చిన తలంపు ఏంటంటే, చర్చించుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ కార్యం జరుగుతుంది. ఆ చర్చ సమయంలో డెవలప్ అవుతాయి అనేకమైన మనకి కంటికి కనపడని గర్భస్థ స్థితిలో ఉన్న ఆలోచనలు, ఆ యొక్క కాన్సెప్ట్స్, అవి పరిశుద్ధాత్మ దేవుడు జన్మింప చేసేస్తాడు వాటిని, ఆ కాన్సెప్ట్స్ ని, ఆ యొక్క అనేకమైన బలమైన తలంపుల్ని, ఉద్దేశాలని, ఆ యొక్క దర్శనాల్ని మానసిక నేత్రంతో చూడగలిగినట్లుగా చేయగలిగిన ఆ చర్చ, ఆ లైవ్ డిస్కషన్ లో హోలీ స్పిరిట్ చేసే కార్యము ఆయన దర్శనం, ఆస్గినెస్. ఈరోజు ఈ జూమ్ ద్వారా మనకి ఈ యొక్క నేర్చుకుంటం ద్వారా ప్రతి చర్చలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు చేసేది ఇదే. కనుక ఎందుకు నేను చెప్తున్నానంటే, కొరింథీయులకు ఉన్న సమస్య పౌలు దృష్టికి వచ్చినప్పుడు పౌలుకి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచింది ఏంటంటే, వీళ్ళకి కావలసింది పరిపూర్ణులకి అందజేసే జ్ఞానం. ఆ జ్ఞానం పేరు యేసుక్రీస్తు ప్రభు. ఆయన 1 కొరింథీ 1 చివరి వచనాల్లో, 1 కొరింథీ 1 చివరి వచనాల్లో ఏమంటున్నాడంటే, ఒకసారి చదువుదాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపబడుకుంటున్నట్లు. ఒక సిస్టర్, ఆవిడ మాకు పరిచయం అయ్యారు ఈ హోమ్ నడిపిస్తున్న క్రమంలో. ఆమె వాళ్ళ ఫాదరు, వాళ్ళు గోవన్స్ అన్నమాట, గోవా ఆ ప్రాంతానికి చెందినవారు. ఆయన కమడోర్ నేవీలో, వాళ్ళ ఫాదర్ కమడోర్. అంటే ఆయన చెప్పాడు నాకు, నేను ఇందిరాగాంధీకి రిపోర్ట్ చేసేవాడిని, నా కార్కి నంబర్ ఉండేది కాదు, 3 సింహాలు ఉండేవి, అలాంటి 3-4 కార్స్ నాకు ఉండేవి. ఐ యూస్ టు కమాండ్ పర్సనల్ హెలికాప్టర్ అండ్ ఐ యూస్ టు ఐ రిపోర్ట్ టు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ. నేను పనిచేశాను అవన్నీ. హీ హాజ్ ఎ గోల్డెన్ ఎరా. ఆయన డాటర్ అన్నమాట. ఆమె హస్బెండ్ రాయల్ ఫ్యామిలీ. వాళ్ళు వైజాగ్ లో చాలా ఏరియాస్ వాళ్ళయే. వైజాగ్ లో మరి అనేకమైన కళాశాలలు, అనేకమైన చాలా ఒకలాంటి రాయల్ ఫ్యామిలీ. మరి అలాంటి రాయల్ ఫ్యామిలీ, నేను వాళ్ళు అప్పుడప్పుడు మమ్మల్ని పిలిచేది. ఆవిడ బంగ్లా, తర్వాత వాళ్ళ వాతావరణం అంతా మేము చూసినప్పుడు మేము అబ్బురు పడిపోయాం. మేము ఏదో సినిమాల్లో చూసి విన్నాం కానీ చిన్నప్పుడు కళ్ళారా చూస్తున్నాం. వాళ్ళకి ఒక షిప్ ఉంది. అలాగా ఏవియన్ కాలేజీ
ఏవియన్ కాలేజీ వాళ్ళదే. ఏవియన్ అంటే వాళ్ళ మామగారి ఫాదర్, ఈ సిస్టర్ గారి మామగారి ఫాదర్. నేను ఎక్కువ సమయం తీసుకుంటాను, నన్ను క్షమించండి. మరి రాయల్ ఫ్యామిలీ, మనలో అనేక మంది ఈ లోకరీత్యా ఘనులు. మరి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో భయంగా ఒక పక్కన మూల కూర్చొని, బాబు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అన్నంత బీభత్సమైన రాయల్టీ, ఎక్కడ చూసినా ఐశ్వర్యం, ఎక్కడ చూసినా రాజరికం కనిపిస్తూ ఉంటుంది. పూర్వం వాళ్ళంతా జమీందారులు, రాజరిక కుటుంబం, రాయల్ ఫ్యామిలీ అంట. మేము కళ్ళారా చూసి బిత్తరపోయి, నా మట్టుకు నేను. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే 26వ వచనం, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పింది ఏంటంటే, వాళ్ళని డైరెక్ట్ గా ఈ వాక్యంలో అప్లై చేయాలని కాదు. ఆ కుటుంబాన్ని, వాళ్ళు ఎంత గనులో నా మట్టుకు నాతో పోల్చుకుంటే, నేను అలాంటి కుటుంబంలో పుట్టలేదు కదా. అలాగని చెప్పి వాళ్ళనేదో మరి సిగ్గుపరచుటకు అని అట్లా ఆ ఉద్దేశంతో నేను చెప్పట్లేదు. కానీ వెర్రివాడినైన నన్ను, అజ్ఞానినైన నన్ను, ఏమీ కాని నన్ను, మనలో కొంతమందిని, మనలో గనులైన వారు ఉన్నారు, ఏమీ కాని వారిని కూడా ఉన్నాం. అలాంటి వారిని మనల్ని ఏర్పరచుకొని దేవుడు ఏమి మనకి చూపిస్తున్నాడు చూడండి. 30వ వచనంకి వచ్చేసరికి ఇలాగ మన ఏర్పాటు గురించి చెప్తూ 30వ వచనం చెప్పేసరికి, ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. దేవుడి మూలంగా మనం క్రీస్తు యేసునందున్నారు. అయితే ఈ యేసు ప్రభు మనకి ఎలాంటివాడంటే, మనకు దేవుని మూలంగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయన. ఈ మాటలు ఎవరితో చెప్తా ఉన్నాడు పౌలు? కొరింథీయులకు రాసిన పత్రికలో కొరింథీయులను ఉద్దేశించి మాట్లాడుతాడు. కొరింథీలో ఉన్న ప్రాబ్లమ్స్ మనకు తెలుసు. కొరింథీ పత్రికలో ప్రాబ్లమ్స్, మేజర్ ప్రాబ్లమ్స్, మరి డివిజన్స్ ఉన్నాయి. ప్రభురాత్రి భోజనం ఎలా తీసుకోవాలో కూడా తెలియదు వాళ్ళకి. హైరార్కీ ఉంది సంఘంలో. అంటే రిచ్ కొద్దిగా ధనవంతులు సెపరేట్ గా వాళ్ళు ఒక హై క్లాస్ మెయింటెనెన్స్, పేదోళ్ళు కాస్త లో క్లాస్ గా ఆ తారతమ్యం చూపిస్తా ఉన్నారు. తర్వాత ఒకరికొకరు క్లోజ్ కాదు, వాళ్ళకి అసలు ఒక లోతైన బంధాలు లేవు, విభజనలు ఉన్నాయి. ఒకళ్ళేమో నేను పేతురు వాడిని, పేతురు గ్రూపు, ఇంకొకళ్ళేమో అపోల్లో గ్రూప్, ఇంకొకళ్ళేమో పౌలు గ్రూపు, ఇంకొకళ్ళు ఎంతవరకు తెగించారంటే నేను యేసు ప్రభు గ్రూప్ అంటున్నారు. ఇంకొక ఆయనేమో వాళ్ళ తండ్రి యొక్క భార్యని తను ఉంచుకున్నాడు. వీళ్ళు ఎక్స్ట్రాడినరీ గిఫ్ట్స్ ఆపరేట్ చేసే గ్రూప్ ఇది కొరింథియన్ చర్చ్. వాళ్ళు దే ఆర్ హీలింగ్ పీపుల్, ప్రేయింగ్ ఇన్ టంగ్స్, భాషలో ప్రార్థన చేస్తున్నారు, భాషలో అర్థం చెప్తున్నారు, దయ్యాలలో కొడుతున్నారు. హెవీలీ కరిస్మాటిక్ గ్రూప్ ఇది. వాళ్ళకి రాస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు మనకు జ్ఞానమై ఉన్నాడు. ఆయన జ్ఞానం ఇచ్చేవాడు మాత్రమే కాదు, నువ్వు ఎప్పుడైతే జ్ఞానమును చర్చిస్తావో, జ్ఞానమును నేర్చుకుంటావో, జ్ఞానమును అభ్యసిస్తావో, ఎప్పుడైతే జ్ఞానమును డిస్కస్ చేస్తావో, ఎప్పుడైతే జ్ఞానమును మెడిటేట్ చేస్తావో, ఎప్పుడైతే జ్ఞానమును థింక్ చేస్తావో, ఆలోచిస్తావో, తర్కిస్తావో, తలస్తావో, ఆ జ్ఞానము అది ఒక విషయం కాదు, కాన్సెప్ట్ కాదు. ఆ జ్ఞానము యేసుక్రీస్తు ప్రభువే. దీనిని మేము పరిపూర్ణుల మధ్య మేము బోధించుచున్నాం అంటున్నాడు. ఆ మాట అంటూ మోస్ట్ పవర్ఫుల్, చరిత్ర పుటల్లో తరతరాలుగా దద్దరిల్లిపోయి రిసౌండ్ ఇచ్చే మాటలు ఉన్నాయి. 2వ అధ్యాయం 1 కొరింథీ 2వ అధ్యాయం ఏమంటున్నాడు చూడండి. 7వ వచనం, దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము,
ఈ జ్ఞానము మరుగై ఉండెను. ఇట్స్ మిస్టరీ. మిస్టరీ అంటే ఏంటంటే మనకి కంప్లీట్ గా ఎప్పటికీ అర్థం కాదు, కానీ కొద్దిగా అర్థం అవుతుంది. We will never understand completely, but we will understand something. That is mystery. ఎందుకంటే it will be revealed, అది ప్రత్యక్షపరచబడుతుంది కనుక. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం నియమించని మాటలు చూడండి. మరి విశ్వమంతా రిసౌండ్ ఇచ్చే మాటలు ఇవి. నా కుమారుడా, నా కుమార్తె. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, జగదుత్పత్తికి ముందుగానే ఈ జ్ఞానమును నీ మహిమ నిమిత్తము నేను నియమించను. ఐ హ్యావ్ ఆర్డైన్డ్ దిస్ విజ్డమ్, దిస్ సోఫియా ఫర్ యువర్ గ్లోరీ. ఎప్పుడు అసలు ఈ హోల్ సిస్టమ్, కాస్మిక్ సిస్టమ్ నేను చేయక ముందు ఐ హ్యావ్ ఆర్డైన్డ్ దిస్ విజ్డమ్. ఓ కొరింథియన్ బిలీవర్స్, దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లం. మీ ప్రాబ్లం సొల్యూషన్ ఇదే అంటున్నాడు. ఇంకా చూడండి, ముందుకెళ్ళు. 9వ వచనం, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఎవ్రీ పర్సన్ యూ మీట్, ఎవ్రీ డిస్కషన్ యూ మేక్, నువ్వు కలిసే ప్రతి వ్యక్తి, నీకు వస్తున్న ప్రతి తలంపు, నీకు వస్తున్న ప్రతి ఒక్క నెట్వర్క్, ప్రతి సహవాసము, ప్రతి ప్రయాణము, ప్రతి క్రియ ప్రభువులో అది ఒక గొప్ప జ్ఞానం యొక్క స్లైస్. అది బ్రెడ్ స్లైస్ లాగా జ్ఞానం యొక్క స్లైస్. ఆ స్లైస్ ఎవరి స్లైస్ అంటే యేసుక్రీస్తు యొక్క ఒక ముక్క నీ ద్వారా, నీ మహిమార్థమై నియమించబడిన ఆ యొక్క ఆర్డైన్డ్ విజ్డమ్ లో మూవ్ అవుతా ఉన్నావు నువ్వు యాక్చువల్ గా. అందువలన ఆయన యందు మనం ఉండి చలించుచున్నాము అని ఉంటుంది. కొరింథీయులకి వాళ్ళ కళ్ళు ఒక్కసారి ఓపెన్ చేస్తున్నాడు అనమాట. డూ యు సీ వేర్ యు ఆర్ ఇన్సైడ్? మనము ఆయన యందు ఉన్నాము. ఆయన ఎవరు? జ్ఞానమై ఉన్నాడు. యు ఆర్ ఇన్సైడ్ ద విజ్డమ్, యు ఆర్ ఇన్సైడ్ ద సోఫియా. ఓపెన్ యువర్ ఐస్ అండ్ సీ. దిస్ ఇస్ జగదుత్పత్తికి ముందుగానే ఏర్పాటు చేయబడిన ఒక జ్ఞానము లోపల నువ్వు ఉన్నావు. 1 కొరింథీ అదేగా చెప్తుంది, ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. క్రీస్తు యేసునందు ఆయన క్రీస్తు యేసు మనకు ఆయన జ్ఞానమై ఉన్నాడు. జ్ఞానము ఆయను అని. ఓకే, ఈ మాటలు చెప్పి నేను సబ్జెక్ట్ లోకి వెళ్తానండి. మనం ఇంతవరకు ప్రిన్సిపలైజింగ్, మనము హెర్మెన్యూటిక్స్ లో చివరి చాప్టర్లో ఉన్నాము. చివరి చాప్టర్లో మనము ఇంతవరకు ఈ వాక్యము అర్థం చేసుకునే విషయాలు మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం, నేర్చుకుంటా ఉన్నామండి. ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే విషయాలు మరి ఇంకొక అంటే 2 టెక్స్ట్ బుక్స్ మనం వాడుకున్నాం. ఒకటి హెర్మెన్యూటిక్స్, ద ప్రిన్సిపల్స్ అండ్ ప్రాసెసెస్ అండ్ ప్రిన్సిపల్స్. ఇంకోటి ఎక్సజెటికల్ ఫాలసీస్, అంటే దేవుని వాక్యాన్ని, దాని భావాన్ని రాబట్టుకునే ప్రక్రియలో జరిగే పొరపాట్లు, ఆ యొక్క ఫాలసీస్ అంటే తప్పులు, అవి మనం కొంత చూసుకున్నాం. దాంట్లో మీకు గుర్తుందే ఉంటుంటుంది డిస్టెన్సియేషన్ అని ఒక కాన్సెప్ట్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక బ్రదరు, ఆయన నా దగ్గరికి వచ్చి తన బైబిల్ని చూపించాడు. చాలా సిన్సియర్ బిలీవరు, రిటైర్డ్ పర్సన్, చాలా మంచి వ్యక్తి, ఆల్మోస్ట్ 70s నియరింగ్ లో ఉన్నాడు. బైబిల్ చూపించాడు నాకు. ఆ బైబిల్ ఆయన రాసి 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 బైబిల్ అంతా కూడా రాసేసే ఉంది. ప్రతి పేజీ మీద కూడా ఈ వాక్యాలు, రెఫరెన్స్లు, ఆయనకు వచ్చిన తలంపులు, ఇంకో చోట ఈ వాక్యం మరో చోట ఎక్కడుంది, ఆ రెఫరెన్స్లు అన్నీ కూడా అసలు ఆయన కానీ ఛాన్స్ ఉంటే
రకమైన స్టడీ బైబిల్ రాసేయగలడు. ఆయన చూపించి కన్నీటితో నాకు చెప్తున్నాడు, నేను కనెక్ట్ అవ్వలేకపోతున్నాను బాబీ. సంహౌ నాకేంటో ఎంత చదువుతున్నా ఐఎమ్ నాట్ కనెక్టింగ్, రిలేట్ అవ్వలేకపోతున్నాను. దూరం ఏంటో నాకు ఒకలాగా ఫ్రెష్గా లేదు అని. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఆయనకి ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. నేనేమనుకున్నానంటే అప్పుడు ఆయన ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలేమో అనుకున్నా. ప్రార్థన కూడా ఎక్కువ చేస్తాడు ఆయన. ఆయన ప్రాబ్లం ఏంటో నాకు ఈ టెక్స్ట్ బుక్ చదువుతున్నప్పుడు అర్థమైంది. ఏంటంటే డిస్టెన్సియేషన్. మన యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునే మన యొక్క పద్ధతులు, అసలు యాక్చువల్గా దేవుని వాక్యం ఏం చెప్తుందో ఉన్న ఆ తీరం, మన అంతరంగంలో ఉన్న అర్థం చేసుకునే ఆ యొక్క తీరము, అసలు వాక్యం ఏం చెప్తుందో దాని యొక్క భావం యొక్క తీరము మధ్య దూరం. ఈ దూరాన్ని గమనించేశాడు ఆయన, ఫీల్ అయ్యాడు. దట్స్ ఎ వండర్ఫుల్ స్టెప్. ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్లోకి వస్తాం. ఇఫ్ వి రియల్లీ సీక్ టు ఎంజాయ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యము మనకి మిల్క్, మనకి భోజనము, మనకి అది ఒక క్రొవ్విన మెదడు, అది బలమైన ఆహారము. ఇంగ్లీష్లో మీట్ అని ఉంటుంది, బలమైన ఆహారము. అలాగే హనీ, అది హనీ, దేవుని వాక్యము హనీ, అది మనకి ఒక స్వస్థతనిచ్చే ఒక బాంబ్ లాంటిది. ఆ తర్వాత నూతన పరిచే విషయం, ఆ తర్వాత అది మనకి మనల్ని అంతరంగంలో ఒక సృష్టింపగలిగిన విషయం, జీవాన్ని ఇచ్చే వాక్యం, జీవవాక్యం అది. సో ఇన్ని విషయాలు మనము అనుభవించాలంటే ఒకలాగా మనం జీర్ణించుకోవాలి. అది మనకి ఒకలాగా టేస్ట్, మనకి అది అనుభవించాలంటే ఈ తీరాలు కనెక్ట్ అవ్వాలి. ఈ తీరాలు కనెక్ట్ అవ్వాలి. ఈ తీరాలు కనెక్ట్ అవ్వటం అది చాలా కొద్దిగా ప్రభు పరిశుద్ధాత్మ దేవుని కార్యమే. అది ఎప్పుడైతే మనకు ఆ తీరాల దూరం చూపిస్తాడో కలపటానికే చూపించాడని అర్థం, కలపటానికే చూపించాడని అర్థం. కానీ చిన్న సీక్రెట్ ఏంటంటే, సీక్రెట్ ఏం లేదు, టాలప్ చెవి ఏంటంటే, దేవుడికి వెండిని వెతికినట్టు మన వాక్యాన్ని ధ్యానం చేయటం ఇష్టం ఆయనకి, పరిశుద్ధాత్మ దేవుడు. వెన్ ఐ రీడ్ ప్రావెబ్స్, సామెతలు చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ సామెతలను రాస్తే ఎంత బాగుండేది అనిపించింది. ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్స్ సేయింగ్స్. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన డైరెక్ట్ మాటలు అవి. ఆయన 2వ అధ్యాయంకి వచ్చేసరికి వెండిని వెతికినట్లు దానిని వెతికిన ఎడల దేవుని గురించిన విజ్ఞానమును సంపాదించుకునేది. నేను ఎన్నిసార్లు కొన్ని విషయాలు వెతికి 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 అన్ని బుక్స్లో వెతికి, గూగుల్లో వెతికి, ఇంటర్నెట్లో వెతికి, దాంట్లో వెతికి అలసిపోయి ఇంకా కొద్దిగా వెతికినప్పుడు అప్పుడు నాకు లభించేది దాని గురించి చిన్న చిన్న పాయింట్స్. నేను అనుకున్నా, ఇంత కష్టపడటం నీకు అవసరమా దేవా? ఎస్, దట్ ఈస్ ద డిజైన్. 12 years అప్పుడు ఆయన డిస్కస్ చేస్తా ఉన్నాడంట ఆలయంలో, యేసు ప్రభు వారు. 12 years. సో మనం ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునే విషయంలో ఇది ఒక కళని, ఎందుకంటే మన అంతరంగంలో కడుపులో నుంచి ఆయన మనం విశ్వసించిన వారి కడుపులో నుంచి మరి జీవజల నదులు ప్రవహించునన్నట్టుగా అవి సృజనాత్మకమైన విషయాలు. మరి మనం సృజనాత్మకత వాడాలి కాబట్టి దేవుని వాక్య భావాన్ని రాబట్టుకునే విషయం అది ఒక కళని, అదే సమయంలో అది ఒక సైన్స్ అని. ఎందుకు సైన్స్ అంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి కాబట్టి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటూ రూల్స్ ఉన్నాయి. రూల్స్ లేకపోతే చాలా గందరగోళం గలిబిలి, చాలా గందరగోళం గలిబిలి. మరి రూల్స్ లేకపోతే మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యెహోవా విట్నెసెస్ మనందరికీ తెలుసు. జెహోవా విట్నెసెస్ మీ దగ్గరికి వచ్చి చెప్తా ఉంటే మీరు ఇమీడియట్గా ఏం చేస్తారు? రాంగ్ డాక్టరీని ఇది మా దగ్గరికి అసలు చెప్పొద్దంటారు.
దేన్ని ఆధారం చేసుకొని మీరు రాంగ్ డాక్ట్రిన్ అని వాళ్ళకి చెప్తున్నారు? మీ దగ్గర ఒక ప్రమాణం ఉండాలి కదా, ఒక రెఫరెన్స్ పాయింట్ ఉండాలి కదా. దట్ ఈస్ వై ఇట్ ఈస్ సైన్స్. మనమేమో రెఫరెన్స్ పాయింట్ మనం పెట్టుకుంటాం కానీ మనం దాన్ని కొద్దిగా రిఫైన్ చేసుకోవడానికి, క్లారిఫై చేసుకోవడానికి మనము ఒక్కొక్కసారి యాక్చువల్గా అదంత అవసరం లేని విషయం అనుకుంటాం కానీ ఇట్స్ యాక్చువల్లీ ద గ్రేటెస్ట్ నీడ్ ఆఫ్ ది అవర్. అందుకనే ఫస్ట్ సబ్జెక్ట్ మనం ఇది చూస్ చేసుకున్నాం. సో దీంట్లో మనం హిస్టారికల్, కల్చరల్ అండ్ కాంటెక్స్చువల్ అనాలిసిస్ అంటే ఏంటి? వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యం యొక్క చారిత్రక పరిస్థితులు ఏంటి, ఆ చరిత్ర ఏంటి? నేను వినాలి ముందు బాబంకులు అవుతాడు, విన్నావా లేదా? నిద్ర విందామరా అక్కడ. ఆ యొక్క రచయిత ఎలాంటి హిస్టారికల్ సిచ్యుయేషన్స్ లో, వాతావరణంలో ఉండి రాశాడు, ఎవరికి రాశాడు, దాని చరిత్ర సంబంధించిన అంశాలు, అలాగే సంస్కృతికి సంబంధించిన అంశాలు, అలాగే నేపథ్యము అంటే కాంటెక్స్ట్. నేపథ్యం అనొచ్చు లేదా సందర్భం అనొచ్చు. ఇమీడియట్ కాంటెక్స్ట్ ఏంటి, మనం చదువుతున్న వాక్య భాగం యొక్క ముందేముంది, వెనకేముంది, ఆ అధ్యాయం ఏముంది, ఆ అధ్యాయానికి ముందేముంది, ఆ అధ్యాయం తర్వాత ఏముంది. ఇది మనం కష్టపడాలండి. నేను ఓ వాక్యం చదువుతున్నప్పుడు ఒక 10 వచనాలు 12 వచనాలు చదువుతున్నప్పుడు, ఏదో ఒక అధ్యాయం చదువుతున్నప్పుడు చాలా టయర్డ్గా అనిపించేది. దీని సందర్భం, నేను చదువుతుంది 3వ అధ్యాయం అనుకోండి ఎగ్జాంపుల్గా, దీని సందర్భం 1వ అధ్యాయం నుంచే స్టార్ట్ అయిందని నాకు తెలుస్తున్నా కూడా నేను అక్కడికి వెళ్ళటానికి నాకు అలసట. కానీ మనం బలం తెచ్చుకొని ఆ 1వ అధ్యాయం నుంచి మళ్ళీ ఏకాగ్రత పెట్టి చదివితే ఎంత స్పష్టమైన వెలుగంటే, ఏదో చిన్న చిన్న స్పార్క్స్ కాకుండా, ఏదో అస్పష్టతతోటి ముగించకుండా వావ్ ఇదా సంగతి అని అనిపిస్తుంది. కానీ కష్టపడటమే. నేను అన్నిసార్లు కష్టపడుతున్నానని చెప్పట్లేదండి, నాకున్న చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నా. ఎందుకంటే కాంటెక్స్ట్ అనేది వెరీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ మన వాక్యాన్ని అర్థం చేసుకునే విషయంలో. కాంటెక్స్ట్ 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 3 ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఫస్ట్ది కాంటెక్స్ట్, రెండోది కాంటెక్స్ట్, మూడోది కాంటెక్స్ట్. అంటే అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఏ సందర్భంలో మనం చదువుతున్న వాక్య భాగము అసలు ఏ సందర్భంలో చెప్పబడింది, దాని సందర్భం ఏంటి, మనం దాన్ని ధ్యానం చేయాలా, నేర్చుకోవాలి. రెండోది లెక్సికల్ అండ్ సింటాక్టికల్ అనాలిసిస్ మనం నేర్చుకున్నాం. లెక్సికల్ అంటే నథింగ్ బట్ డిక్షనరీ, పదాల యొక్క అర్థాలు, పదాల యొక్క కూర్పు. అది కూడా చాలా మంచి మనకి సహాయం చేసే విషయం అది. ఉదాహరణకి ప్రకటన గ్రంథం కొద్ది కష్టమే, ఎహెచ్కేల్ కొద్ది కష్టమే. కీర్తనలు 23వ అధ్యాయం మనం చదువుతుంటే ఈజీగా అర్థమవుతుంది. నూతన నిబంధనలో సువార్త చదువుతా ఉంటే ఈజీగా అర్థమవుతుంది. కానీ ప్రకటన గ్రంథంకి వెళ్ళంగానే మనకి కొద్దిగా స్ట్రెస్ గురవుతుంది, ఏంటిది అని. సో ఆ యొక్క పదాల కూర్పు, అలాగే ఆ యొక్క సాహిత్యం యొక్క తీరు, ఏ టైప్ ఆఫ్ సాహిత్యం అది, వీటి గురించి మనం తెలుసుకున్నప్పుడు మరి వాక్య భావాన్ని అర్థం చేసుకోవడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇవి ఎలా తెలుస్తాయి అని మీరు అనుకోవచ్చు. ఇవి తెలుసుకోవడానికి స్టడీ బైబిల్స్ చాలా ఉన్నాయి. నేను ఈ మధ్య ఒక బైబిల్, తెలుగు బైబిల్, స్టడీ బైబిల్ టైప్లో వచ్చింది. ఆ బైబిల్కి తెలుగులో ప్రతి బుక్కి ఇంట్రడక్షన్ ఉంది, ఆ బుక్కి అవుట్లైన్ కూడా ఉంది, తెలుగులో ఉంది. ఇప్పుడు మీకు తెలుగులో బైబిల్, ఏదన్నా మీకు ఇంగ్లీష్ బైబిల్ తెలుగులోకి రావాలంటే బెస్ట్ మీకు ఒకటి చెప్తానండి. గూగుల్లోకి వెళ్ళి ఆ ఇంగ్లీష్ బైబిల్ ఫోటో తీసి దీన్ని తెలుగులోకి మార్చండి అని పెడితే గూగుల్ మనకు బ్రహ్మాండంగా తెలుగులో పెట్టిస్తుంది. కాకపోతే మిషన్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది. నేను కొన్ని ట్రాన్స్లేషన్ ప్రాజెక్ట్స్ చేస్తా ఉన్నాను. మాకు ఒక పాలసీ ఉంది, ఏంటంటే మేము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సంప్రదించకూడదు, గూగుల్ని సంప్రదించు, మెటాని సంప్రదించు. వాళ్ళ దగ్గర మాకు ప్రాజెక్ట్స్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ దగ్గర కొన్ని మెకానిజమ్స్ ఉన్నాయి. మేము కానీ గూగుల్ వాడినా, మెటా వాడినా, లేకపోతే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకున్నా వాళ్ళు వెంటనే పసిగట్టేస్తారు. కనుక మేము ఒప్పుకుంటాం, మేము అగ్రి అవుతాం, మేము ఈ సహాయం తీసుకోమని. ఓకే, ఎందుకని మేము ఈ సహాయం తీసుకోకూడదు? ఎందుకని మేము ఏదన్నా డిక్షనరీ మీనింగ్స్ వరకు తీసుకోవచ్చు, కానీ వాటి ద్వారా ట్రాన్స్లేషన్ చేసి మేము సబ్మిట్ చేయకూడదు, మా సొంతగా చేయాలి. ఎందుకు అనంటే దేవుని సేవ వ్యక్తులు చేయాలి, మిషన్లు కాదు. ఎందుకు వ్యక్తులు అని అంటే, ఇప్పుడు నా అంతరంగంలో జీవజల నది ప్రవహిస్తూ ఉంటది సృజనాత్మకంగా. హోలీ స్పిరిట్ విల్ ఫ్లో ఫ్రమ్ ద మై కడుపులో నుంచి ఫ్లో అవుతాడు. ఒక మనిషి ఆత్మ కడుపులో ఉంటదంట. ఆ కడుపులో నుంచి పరిశుద్ధాత్ముడు మన ఆత్మలో నుంచి ప్రవహిస్తూ ఉంటాడు సృజనాత్మకతో. అందువలన మనం మిషన్ ఎక్కడుంచాలో అక్కడ ఉంచాలి. కానీ ప్రాథమికంగా ఆ యొక్క ఇంగ్లీష్ పేజీలో ఉన్న అర్థం మనకి తెలుసుకోవడానికి ఈ గూగుల్ ఎంతో సహాయం చేస్తుంది. ఈ మధ్య అసలు ఏ భాష రాని వాళ్ళు ప్రపంచం అంతా తిరుగుతున్నారు. ఎట్లా తెలుసండి? ట్రాన్స్లేటర్ ఉంది. ఉదాహరణకి కొన్ని ఇంగ్లీష్ కూడా మాట్లాడలేని కంట్రీస్ ఉంటాయి. మాట్లాడలేనంటే కొన్ని కంట్రీస్ ఇంగ్లీష్ని లెక్క చేయరు వాళ్ళు. ఉదాహరణకి ఫ్రాన్స్కి వెళ్తే నోబడి విల్ టాక్ ఇంగ్లీష్ దేర్, ఓన్లీ ఫ్రెంచే. వాళ్ళకి ఫ్రెంచ్ చాలా ఇంపార్టెంట్, చాలా గ్రేట్. వాళ్ళకి ఇంగ్లీష్ని పెద్దగా లెక్క చేయరు వాళ్ళు. అక్కడికి వెళ్ళినప్పుడు ఎట్లా మనం, ఆవిడ మన దగ్గర ఒక ట్రాన్స్లేటర్ ఉంటే మనం ఇంగ్లీష్లో కానీ తెలుగులో మాట్లాడితే వాళ్ళు అది స్పాట్లో ట్రాన్స్లేట్ చేసి ఇస్తూ ఉంటుంది వాళ్ళకి. అలాంటి యుగంలో మనం ఉన్నాం. కనుక ఈ సాహిత్యపు శైలి, బైబిల్లో ప్రకటన గ్రంథం సాహిత్యపు శైలి, లేకపోతే కీర్తనల సాహిత్యపు శైలి, సామెతల సాహిత్యపు శైలి, మరి ప్రవచనాలు ప్రాఫెసీస్, ప్రవక్తలు రాసిన ఆ యొక్క రచనల సాహిత్యపు శైలి, అలాగే హిస్టరీ బుక్స్ సాహిత్యపు శైలి, వీటి యొక్క సాహిత్యపు శైలి మరి వీటి వివరాలు మనం తెలుసుకొని ఉండటం వల్ల రచయిత ఏ సాహిత్యాన్ని వాడాడు, ఎలాంటి పదకూర్పును వాడాడు, ఎలాంటి పదాలను వాడాడు, ఎందుకు వాడాడు, ఈ విషయాలు ఈ స్టడీ బైబిల్స్ ద్వారా మనకి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. ఇది చాలా ముఖ్యం. నెక్స్ట్ మనం ఇంకేం నేర్చుకున్నాం? థియలాజికల్ అనాలిసిస్. ఇది దీంట్లో గంభీరమైన అంశాలు ఉన్నాయి. అందువల్ల థియలాజికల్ అనాలిసిస్ ఏంటంటే, దీని అసలు పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి కొనసాగింపు ఉందా, కవనెంట్ థియాలజీ ఏంటి, అలాంటి కొన్ని చాలా క్లుప్తంగా నేను ఈరోజు ఇంకొక బ్రదర్తో కూడా మాట్లాడి, సో దయచేసి ప్రార్థన చేయండి ఇది తెలుగులో ఇవ్వాలని. ఇంకొక విషయం మీరు ప్రార్థన చేయాలి ఏంటంటే, 9 కోట్ల మంది తెలుగు ప్రజలు ఉన్నారండి. 9 కోట్ల మంది. దాంట్లో ఆల్మోస్ట్ 37%, ఆల్మోస్ట్ 40% క్రిస్టియన్స్ ఉన్నారు. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. ఇది 40% క్రిస్టియన్స్ ఉన్నారు. 9 కోట్ల తెలుగు వాళ్ళలో 40% క్రిస్టియన్స్ ఉన్నారు. అందువల్లనే మరి కొద్దిగా ప్రాబ్లమ్స్ మనకి ఇప్పుడు. అయితే అది అలా ఉంచుదాం. వీళ్ళకి, మన తెలుగు వారికి తెలుగులో క్రైస్తవ ఆధ్యాత్మికమైన వనరులు తెలుగులో లేవు. మనము మన జీవితం ముగించక ముందు మన జీవితంలో మన తెలుగు వారికి తెలుగులో రిసోర్సెస్, స్టడీ బైబిల్స్ అవ్వచ్చు, స్టడీ డిక్షనరీస్ అవ్వచ్చు, కామెంటరీస్ అవ్వచ్చు, సంథింగ్ మనము చేయాల. మరి ఒకవేళ మీరు చేయలేకపోతే చేయగలిగిన మాలాంటి వాళ్ళకి మీరు స్పాన్సర్ చేయాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ బైబిల్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి హ్యాపీ, ఇంగ్లీష్ రాని వాళ్ళకి ఎంత 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 వెలుగుని, ఎంత స్పష్టతని కోల్పోతున్నారు, ఎంత ఐశ్వర్యాన్ని కోల్పోతున్నారు మన తెలుగు వాళ్ళు. ప్రతిదీ ఇంగ్లీష్లో ఉంది. సో ఇలాంటి బర్డెన్ నాకుంది, ప్రార్థన చేస్తా ఉన్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి దయచేసి. 9 crores ఆఫ్ తెలుగు పీపుల్ ఉన్నారన్న సంగతి మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. సో ఈ విషయాలన్నీ నేర్చుకుంటూ చివరి చాప్టర్కి వచ్చాం. ఈ చివరి చాప్టర్లో మనం ఏమి నేర్చుకున్నామంటే, ప్రిన్సిపలైజింగ్ అంటే శాస్త్రబద్ధమైన నియమాలు
మనం వాక్యం చదువుతున్నప్పుడు శాస్త్రబద్ధమైన నియమాలు రాబట్టుకోవటం. దీనికి ఇది ఎందుకు దీనిని మనము ధ్యానం చేస్తున్నాం, నేర్చుకుంటున్నాం అంటే, ఎక్కువగా చాలా మంది చరిత్రలో కూడా అలిగరైజింగ్ అంటే కుందేలు తాబేలు కథ సూత్రాన్ని వాక్యాన్ని అర్థం చేసుకుంటంలో వాడుతూ వచ్చారు. కుందేలు తాబేలు కథ సూత్రం ఏంటంటే, ఏదో గంభీరమైన విషయాన్ని చెప్పడానికి ఒక చిన్న కథ. అలిగరీ అంటే ఒక విషయం, నిగూఢమైన విషయం దాగి ఉంది వాక్యంలో కనుక ఆ నిగూఢమైన విషయాన్ని, దాగున్న ఆ నిగూఢమైన విషయాన్ని మనం రాబట్టుకోవాలి. అది ఎట్లా అంటే, ఇప్పుడు మనం చదువుతున్న వాక్యంలో వెనుక నిగూఢమైన, చాలా గంభీరమైన, చాలా గొప్ప జీవిత పాఠం ఉంది, దేవుని గురించిన గొప్ప మర్మం దాగి ఉంది నేను చదువుతున్న వాక్యాల్లో అని అనుకొని దానిని రాబట్టుకునే ప్రక్రియలో గందరగోళమైన మెథడ్స్, ఈ వాక్యం నుంచి ఆ వాక్యానికి, ఆ వాక్యం నుంచి ఈ వాక్యానికి, ఇక్కడి నుంచి అక్కడికి. యాక్చువల్గా రచయిత రాసినప్పుడు ఆయన రాసిన ఏ అర్థంతో రాశాడో ఆ అర్థాన్ని మిస్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది ఈ కుందేలు తాబేలు కథ సూత్రం అప్లై చేస్తే. ఎందుకు అప్లై చేయకూడదు? ఎందుకు రచయిత రాసిన ఉద్దేశము, రచయిత రాసిన అర్థం మాత్రమే ఎందుకు మనం పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి అని అంటే, మనకి వేరే ప్రమాణం లేదు కనుక. మళ్ళీ చెప్తున్నాను, మీ దగ్గరికి ఒక రాంగ్ డాక్టరీని చెప్పే వ్యక్తి వచ్చాడు అనుకోండి, అతడు రాంగ్ డాక్టరీన్ అని మీరు ఎలా చెప్తున్నారు? ఇప్పుడు ఫలానా కారణం వల్ల నువ్వు రాంగ్ డాక్టరీన్ అని అంటే, ఇంకొక విశ్వాసి ఇంకొక కారణం వల్ల నువ్వు రాంగ్ డాక్టరీన్ అని చెప్తున్నాడు ఇతనికి. ఇదే పర్సన్కి ఒక 20-30 మంది చెప్తున్నారు, 20-30 రకాలైన కారణాలు చెప్తున్నారు నువ్వు రాంగ్ అని. యెహోవా విట్నెస్ వాళ్ళకి, మన క్రైస్తవ సమాజంలో వాళ్ళని తప్పు అంటారు కానీ వాళ్ళని సరిగ్గా ఎదిరించలేకపోతున్నారు. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాయింట్ వల్ల నువ్వు రాంగ్ అని చెప్తున్నారు అతనికి. కానీ అసలు మనందరికీ ఒకే ఒక కామన్ గా అగ్రి అయ్యే ఒక పద్ధతి గాని ఉంటే ఎంత బాగుండు. ఆ పద్ధతే ఇది. ఏంటి? ప్రిన్సిపలైజింగ్ పద్ధతి. లేదా ఈ ప్రిన్సిపలైజింగ్ వెనుక మనము పునాది ఏంటి? మనం చదువుతున్న వాక్యాన్ని యొక్క రచయిత ఏ అర్థంతో రాశాడో ఆ అర్థం ఒక్కటే, మరి ఒక అర్థం ఉండదు దానికి. కానీ ఆ అర్థాన్ని మనం రాబట్టుకొని దాని యొక్క సిగ్నిఫికెన్స్ని, ఆ అర్థం యొక్క ప్రాముఖ్యతని మన యొక్క జీవితాలకి అన్వయించుకుంటాం అనేది అప్లికేషన్. దీనిని ఎట్లా చేయొచ్చు అంటే, ఆ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకునేటప్పుడు రచయిత యొక్క అర్థాన్ని మనం రాబట్టుకుంటాం. ఎలాగా అని అంటే, ప్రిన్సిపలైజింగ్, శాస్త్రబద్ధమైన నియమాలు రాబట్టుకుంటాం ద్వారా మాత్రమే. మనం 2 ఉదాహరణలు చూసాం. ఏంటి? మొదటిది, ఆ యొక్క అహరోను కుమారులు వారు యెహోవా ఆజ్ఞాపించని అగ్ని వాళ్ళు అర్పించినప్పుడు ఆ యొక్క వాక్య భాగముని దాంట్లో నుంచి మనము నియమాలు రాబట్టుకున్నాం. ఏంటి ఆ నియమాలంటే, మొట్టమొదటి నియమము వాళ్ళకి ఇష్టమైన ఒక స్వీయ ఆరాధన వాళ్ళు చేయాలని చూశారు. అంతేకాకుండా దేవుని కృపని వారు ఇనిషియేట్ చేయగలరని అనుకున్నారు. దేవుని యొక్క కనికరము కృపని వారు ప్రారంభించగలరు అనుకున్నారు. దేవునిలో పుట్టించగలరు అనుకున్నారు. వాళ్ళు దేవుని కృపా కనికరాలని వాళ్ళు వాళ్ళ ఆరాధన ద్వారా పుట్టించగలము అనుకున్నారు. మరి ఇంకేంటి బ్రదర్ అంటున్నారేమో, మనం పుట్టించలేము, మనం ఓన్లీ రిసీవ్ చేసుకుంటాం. వి ఓన్లీ కెన్ రెస్పాండ్, దట్స్ ఇట్. ఎందుకంటే దేవుని కృప ఆల్రెడీ, ఆ కృపలో మనం తేలుతున్నాం. ఇట్ ఈస్ గివెన్. అందువల్ల అసలు విశ్వాసం మనకు అనుగ్రహించబడిందే గొప్ప కృప. వీఆర్ ఏబుల్ టు బిలీవ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ గాడ్. మనం యేసుక్రీస్తు ప్రభువుని నమ్మగలుగుతున్నామంటేనే దేవుడు ఆల్రెడీ కృప ఇచ్చేసాడని అర్థం. మనకి ఆ కృప చేత ఆ విశ్వాసం కలిగి ఉన్నాం కనుక మనము ఇక ఆ అహరోను కుమారుల్లాగా ఆ కృపని మళ్ళీ దేవునిలో పుట్టించడానికి చూడకూడదు, కేవలం స్పందించడానికే చూడాలి. ఇలాంటి నియమాలు మనం రాబట్టుకొని
ఆ యొక్క వాక్య భాగంలో మనం అన్వయించుకుంటాం అనేది ఫస్ట్ ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ మనం చూసుకున్నది ఏంటంటే, ఈ రెండో ఎగ్జాంపుల్ ఆదాము అవ్వకి సాతానికి ఆ యొక్క శోధన రికార్డ్, ఆ శోధన ఆ యొక్క రాసి ఉంచిన ఆ యొక్క సంఘటనలో నుంచి మనము నియమాలు రాబట్టుకున్నాం. ఏమేంటి నియమాలు రాబట్టుకున్నాము? సాతానుడు యుక్తిగా ఏం చేశాడు? మ్యాక్సిమైజింగ్ ద రిస్ట్రిక్షన్, దేవుడు చేయొద్దన్న ఆ యొక్క నిషిద్ధమైన దానిని మ్యాక్సిమైజ్ చేసి చూపించాడు అవ్వకి. అలాగే మినిమైజింగ్ ద కాన్సిక్వెన్సెస్, అలాగే మరి మిస్లేబులింగ్ ద యాక్చువల్ థింగ్, అలాగే మరి ఇంకా కొన్ని చూసాం కదా, ఇంకేమైనా గుర్తుంటే చెప్పగలరా? మిస్లేబులింగ్, మ్యాక్సిమైజింగ్. ఒకసారి నేనే చెప్తాను, నా దగ్గర రెడీగా ఉంది. మీకు గుర్తొస్తే చెప్పచ్చండి ఈ లోపల. ఓకే, మ్యాక్సిమైజింగ్ ద రిస్ట్రిక్షన్, రెండోది మినిమైజింగ్ ద కాన్సిక్వెన్సెస్. మీరు తింటే మీరు చావనే చావరు, అంతేకాకుండా మీరు దేవుని వలె ఉంటారు అని, యూ విల్ నాట్ ష్యూర్లీ డై, మినిమైజింగ్ ద కాన్సిక్వెన్సెస్. మూడోది మిస్లేబులింగ్ ద యాక్షన్, అంటే ఇది పాపము కేటగిరీలోకి రాదు. ఓ అవ్వా, నువ్వు పాపం అనుకుంటున్నావేమో, ఇంతవరకు పాపము అనుకున్న ఆ యొక్క మైండ్ నుంచి అవ్వని ఇది పాపము కాకపోగా నాకు మరి దేవుని వలె నాకు కొంత ఏమంటారు, నాకు కలిగి ఉన్న దానికంటే ఎక్కువ స్పృహ నేను కలిగి ఉండటానికి అవకాశం ఉంది. మిస్లేబులింగ్ ఇట్, మిస్లేబుల్ గా అసలు ఆ యొక్క హోల్ దేవుడు చెప్పిన ఆ యొక్క హోల్ కాన్సెప్ట్ ని, తినద్దు ఈ చెట్టు పండు అన్న కాన్సెప్ట్ కి యొక్క పేరు మార్చేసాడు. మూడోది. తర్వాత నాలుగోది మిక్సింగ్ గుడ్ అండ్ ఈవిల్, దాంట్లో మంచి కూడా చూపిస్తున్నాడు, చెడు కూడా చూపిస్తా ఉన్నాడు, మిక్స్ చేసాడు. అలాగే మిక్సింగ్ సిన్ విత్ బ్యూటీ, అలాగే లాస్ట్ గా మిస్అండర్స్టాండింగ్ ద ఇంప్లికేషన్స్. ఇవి మనం నియమాలు రాబట్టుకున్నాం. ఇవి కేవలం ఇవే అని కాదు, ఎగ్జాంపుల్ గా మనం చదువుతున్నప్పుడు యాక్చువల్ గా ఆ యొక్క ప్రిన్సిపల్స్ మనం ఏ విధంగా రాబట్టుకోవాలన్నది ఈ ఎగ్జాంపుల్లో చూసాం. ప్రిన్సిపలైజింగ్. అయితే ఇవి వివరణాత్మకమైన వాక్య భాగాల్లో నుంచి మనము రచయిత యొక్క అర్థాన్ని రాబట్టుకునే పద్ధతి. కొన్ని వాక్య భాగాలు కమాండ్మెంట్స్ కి సంబంధించినవి ఉంటాయి, కమాండ్మెంట్స్ కి, ఆజ్ఞలకు సంబంధించి ఉంటాయి. వాక్యాలు, దేవుని వాక్యము బైబిల్లో రెండు ప్రధానమైనవి ఏంటంటే, ఒకటి వివరణాత్మకమైనవి, రెండు కమాండ్మెంట్స్ అంటే దేవుని ఆజ్ఞలకు సంబంధించి. దేవుని ఆజ్ఞలు చాలా ఉన్నాయి, క్రొత్త నిబంధనలు కూడా చాలా ఉన్నాయి కదా. సో ఆజ్ఞలకి సంబంధించిన వాక్య భాగాలు మనము మన సంస్కృతికి, మన కాలాలకి ఏ విధంగా అన్వయించుకోవడం, దానికి కూడా ప్రిన్సిపలైజింగే, నియమాలు రాబట్టుకోవడం ఎట్లా అన్నది కొద్దిగా చూసుకొని ముందుకెళ్దాం ఈరోజు. దీంట్లో ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. ఒక 15 minutes నేను క్లోజ్ చేస్తాను, దయచేసి ఓపిక పట్టండి. మరి ఒక చిన్న సాంగ్, ఒక పల్లవి, ఒక వచనం ఎవరైనా దయచేసి పాడండి, మనం ముందుకెళ్దాం ప్లీజ్. బ్రదర్ నల్లూరు రమేష్ గారు, మీరు పాడతారా? పాడతాను. ఓకే. అందరికీ వందనాలండి.
హల్లెలూయా. అందరికీ వందనాలండి. ఈ సమయంలో పాట పాడుకుందాం. అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా, ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. ఉదయమునే నిద్ర లేచినామయా, రేయి పగలు కాపాడే యేసయ్యా. ఉదయమునే నిద్ర లేచినామయా, రేయి పగలు కాపాడే యేసయ్యా. పని పాటలలో తోడు ఉంటావయ్యా, మరపులేని మరపురాని కరుణామయుడా. పని పాటలలో తోడు ఉంటావయ్యా, మరపులేని మరపురాని కరుణామయుడా. ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. అన్నపానములు నాకు ఇచ్చావయా, అవసరాలు నాకెన్నో తీర్చావయా. అన్నపానములు నాకు ఇచ్చావయా, అవసరాలు నాకెన్నో తీర్చావయా. వ్యాధి బాధలందు సేద తీర్చావయ్యా, నీ రక్తమే స్వస్థపరచే ఔషధమయ్యా. వ్యాధి బాధలందు సేద తీర్చావయ్యా, నీ రక్తమే స్వస్థపరచే ఔషధమయ్యా. ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా, ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా. నివాసయోగ్యమైన ఇల్లు ఇచ్చావయ్యా, ఐశ్వర్య సంపదలు కూర్చావయ్యా. దిగులు చింతలన్నీ పాపావయ్యా, ఎడబాయక కాపాడే దేవుడవయ్యా. దిగులు చింతలన్నీ బాపావయ్యా, ఎడబాయక కాపాడే దేవుడవయ్యా. ఏ సమయముకైనా నా స్థితి ఏమైనా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచనా. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. మరి ఇప్పుడు ఇంతవరకు పోయిన క్లాస్ లోని మనం ఏం చూసామంటే నేరేటివ్ పోర్షన్స్ నుంచి నియమాలు, ప్రిన్సిపల్స్ ఏ విధంగా రాబట్టుకోవాలో మనం చూసాం. 2 ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం. అహరోను కుమారులు, అలాగే అవ్వకి సాతానికి మధ్య జరిగిన ఆ యొక్క టెంప్టేషన్, ఆ రికార్డు మనం దాంట్లో నుంచి ఏ విధంగా నియమాలు, అవి నేరేటివ్ అంటే వివరణాత్మకమైన వాక్య భాగాలు. ఇప్పుడు దేవుని ఆజ్ఞలు, బైబిల్లో ఆజ్ఞలకు సంబంధించిన వాక్య భాగాలు మనం చదువుతున్నప్పుడు అవి ఏ విధంగా మనం దాంట్లో నుంచి ఏ విధంగా నియమాలు రాబట్టుకోవచ్చు. అయితే 2 ఈ బైబిల్ కమాండ్స్ ని, బైబిల్లో ఉన్న ఆజ్ఞల్ని 2 ముఖ్యమైన విషయాలుగా మనం విభజించవచ్చు. ఉదాహరణకి పరిశుద్ధమైన ముద్దుతో మీరు ఒకరినొకరు గ్రీటింగ్స్ చెప్పుకోండి అని, అది యాక్చువల్లీ కమాండ్మెంట్, దేవుని వాక్యములో ఒక ఆజ్ఞ. అది యు గ్రీట్ ఈచ్ అదర్ విత్ ఎ హోలీ కిస్ అని. దీంట్లో అమలు చేయవలసిన తీరేంటి? ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం. దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? సహోదర ప్రేమని వ్యక్తపరచడం. సో అమలు చేసే తీరు
దాని వెనుక ఉద్దేశం. ఈ రెండు విషయాల్ని మనము బైబిల్లో ఉన్న ఆజ్ఞలకి వెనుక ఈ రెండు ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో బిహేవియర్ అండ్ ప్రిన్సిపల్. ఈ ఎగ్జాంపుల్లో బిహేవియర్ ఏంటి? పరిశుద్ధమైన ముద్దు పెట్టుకోవడం. ప్రిన్సిపల్ ఏంటి? బ్రదర్లీ లవ్ ని ఎక్స్ప్రెస్ చేయడం. ఇది కల్చరల్ బౌండా, ట్రాన్స్ కల్చరల్? అంటే ఈ ఆజ్ఞ అప్పటి సంస్కృతికి వరకేనా, ప్రతి సంస్కృతికి మనకి కూడానా? ఇది ఏ విధంగా? దీనికి 3 రకాలుగా జరుగుతూ వస్తా ఉంది. మొదటిది, ఈ దానిని అమలు చేసే తీరు, అలాగే దాని వెనుక ఉన్న ఉద్దేశం. అంటే పరిశుద్ధమైన ముద్దు పెట్టుకోవడం, అలాగే దాని వెనుక ఉద్దేశం సహోదర ప్రేమను వ్యక్తపరచడం. ఈ రెండిటిని రిటైన్ చేయడం, అంటే ప్రతి సంస్కృతిలో రెండిటిని అలాగే ఉంచటం. రెండోది, దాని వెనుక ఉద్దేశం మాత్రమే ఉంచి దానిని అమలు చేసే తీరు వేరే వేరే రకరకాలుగా మార్చుకోవడం. షేక్ హ్యాండ్, లేకపోతే సమ్ ఆ యొక్క కల్చర్కి సంబంధించిన ఏదో ఒక ఎక్స్ప్రెషన్. ప్రిన్సిపల్, దాని వెనుక ఉద్దేశం సహోదర ప్రేమ వ్యక్తపరచబడాలి. యాక్చువల్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? అది ఆజ్ఞ. గ్రీట్ ఈచ్ అదర్ విత్ ఏ హోలీ కిస్ అని ఉంటుంది. ఇట్స్ ఎ కమాండ్మెంట్, బైబిల్లో ఆజ్ఞది. మరి దాని వెనుక ఉద్దేశము సహోదర ప్రేమ వ్యక్తపరచబడటం. దానిని అమలు చేసే తీరు బైబిల్ ప్రకారం పరిశుద్ధమైన ముద్దు. దీనిని, ఈ రెండిటిని అలాగే ఉంచటం ఒక 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 ఏమంటారు, ఆల్టర్నేట్. ఈ కేవలం ఉద్దేశమును మాత్రమే మనము మన సంస్కృతిలోకి, మన జీవితాల్లోకి తీసుకొని దానిని అమలు చేసే రీతిని మనకు తగినట్టుగా మార్చుకోవడం. మూడోది, రెండింటిని మార్చేయడం. ఇంకొక ఎగ్జాంపుల్ దీనికి ఏంటంటే, ఉదాహరణకి 1 కొరింథీ 11వ అధ్యాయం 2-16 వచనాలు చూస్తే, స్త్రీలు హెడ్ కవరింగ్, ముసుగు వేసుకోవడం అక్కడ రాయబడింది. ఇది చాలా తరచుగా చర్చనీయాంశమైన ఆచారం. ఇక్కడ ఈ 3 పద్ధతులు చూసుకున్నట్లయితే దీని వెనకేంటి? దీన్ని అమలు చేసే తీరు, స్త్రీలు ముసుగు వేసుకోవడం. దీని వెనుక ఉద్దేశం ఏంటి? సబ్మిషన్. ఫీమేల్ సబ్మిషన్, యాటిట్యూడ్ ఆఫ్ ఫీమేల్ సబ్మిషన్, ఎక్స్ప్రెషన్. ఇది దీన్ని ఈ అమలు చేసే తీరు, దాని వెనుక ఉద్దేశం రెండింటిని మనం పాటించటమా, లేదా కేవలం దాని వెనుక ఉన్న ఉద్దేశాన్ని మాత్రమే ఉంచి దానిని అమలు చేసే తీరు మనకి అనుగుణంగా మలుచుకోవడమా, లేదా రెండింటిని అసలు స్త్రీ పురుషుల మధ్య మరి తారతమ్యాలు లేవు, దేవుని రాజ్యంలో ఇద్దరు ఒకటే, ఈక్వల్ అన్న ఆ యొక్క సిద్ధాంతం ప్రకారం అసలు దాని వెనుక ఉద్దేశాన్ని, దాన్ని అమలు చేసే తీరుని రెండింటిని కూడా రిజెక్ట్ చేయడమా, లేకపోతే రీప్లేస్ చేయడమా? ఇవి చర్చనీయాంశాలు, చర్చించుకోవాలి. అయితే కొద్దిగా ముందుకు వెళ్దాం. ఈ సంస్కృతి నుంచి సంస్కృతికి మార్చుకోవాల్సిన ఈ యొక్క ప్రిన్సిపల్స్, ఈ యొక్క ఉద్దేశాలు, ఒక సంస్కృతిని, బైబిల్ సంస్కృతిలో ఒక ఉద్దేశంతో రాయబడిన ఒక ఆజ్ఞ, ఆ ఉద్దేశము మరి యొక్క కల్చర్లోకి తీసుకురావడానికి, ఒకవేళ ఉదాహరణకి పాదాలు కడగటం, ఆ పాదాలు కడగటంలో ఆ ఉద్దేశము ఆ యొక్క అప్పటి కాలం సంస్కృతిలో ఇమిడిపోయింది. మనం దాన్ని బాగా డిజైన్ చేయాలి. అసలు ఈ యొక్క ప్రభు చెప్తున్న ఈ వాషింగ్ ద ఫీట్, మొన్న మా పాప
కోటగిరికి వెళ్తే చెప్తుంది, డాడీ అసలు నా లైఫ్ లో నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. లాస్ట్ డే ఈ సెరమనీ, ఈ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఒకళ్ళ పాదాలు ఒకళ్ళు కడగటం పెట్టారు. మాకు చాలా ఏడుపు వచ్చేసింది. పెద్ద పెద్దోళ్ళు నాయకులు మా పాదాలు కడిగి తుడుస్తూ ఉన్నారు. కొన్ని సార్లు మనం సైలెంట్గా ఉండటం మంచిది. ఎందుకంటే మై డాటర్ ఈస్ గ్రోయింగ్. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్. నాకు కూడా తెలియదు ఈ ఆచారం. ఇది యాక్చువల్లీ జీసస్ టైంలో కల్చర్ వాళ్ళది. ఇప్పుడు అక్కడ ఉద్దేశం ఏంటి? ఒకళ్ళకొకళ్ళు సర్వెంట్గా, సర్వెంట్ వీఆర్, మన ప్రభు సర్వెంట్ కింగ్, మనం కూడా సర్వెంట్ బిలీవర్స్. మనము రాయల్ ప్రీస్ట్హుడ్, అట్ ది సేమ్ టైమ్ యూఆర్ సర్వెంట్స్. ఒక ఆయన అండ్ పేరేంటి, లూయిస్ బుష్, ఆయన పేరు లూయిస్ బుష్. 1040 విండో కాయిన్ చేసిన అతను. ఆయన ఏం చేశాడంటే ప్రతి ఈమెయిల్లో యువర్ సర్వెంట్ అని రాస్తాడు. నేను నీ సేవకుణ్ణి, లూయిస్ బుష్ నీ సేవకుణ్ణి. దేవుడి సేవకుడే, మనుషుల సేవకుడిని, నీ సేవకుడిని కూడా అని రాస్తాడు అది. సో అక్కడ ప్రిన్సిపల్ ఏంటి? మనం సేవకులు ఒకళ్ళకొకళ్ళు అని. అది ఆ కల్చర్లో వాళ్ళు ఎట్లా ఎక్స్ప్రెస్ చేశారు, ఒకళ్ళ పాదాల్లో ఒకళ్ళు కడగటం. అది మన కల్చర్లో అసలు మనకి అలాంటిదే లేదు, అసలు తెలియదు. సో ఈ సంస్కృతిలో ఉన్న ఆ యొక్క ఆజ్ఞల్ని, ఆ ఆజ్ఞల వెనుక ఉన్న ఆ యొక్క ఉద్దేశాన్ని మనము వివేచించాలి. మరి యాకోబు పత్రిక 2వ అధ్యాయము మొదటి 9 వచనాల్లో, మీరు చర్చికి వచ్చినప్పుడు కొంతమంది ఏమో మంచి మంచి సీట్లలో కూర్చుంటారు, పేదోళ్ళనేమో మీ పాదాల దగ్గర కూర్చోబెడతారు. ఇది ఎంతవరకు అని ఖండిస్తాడు. మరి దాన్ని మనం పాటించాలి కదా. అది ఇట్స్ కమాండ్మెంట్, దేవుని ఆజ్ఞ అది. ఇప్పుడు మరి మన చర్చిలో బల్లలు, చైర్స్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? జేమ్స్ చెప్పినట్టు కరెక్ట్గా అదే మోడల్లో ఉన్నాయా? దాని ఉద్దేశం మనం తీసుకున్నామా? ఇలాంటివి మనం డిజైన్ చేయాలి. కొన్ని స్టెప్స్, మరి ఒక సంస్కృతి నుంచి ఇంకొక సంస్కృతికి బైబిల్ కమాండ్స్ తీసుకొచ్చుకోగలిగిన కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి రిటర్న్ ఫామ్ లో మీకు అందజేస్తాం. జస్ట్ ఒక 5 ఉన్నాయి. జస్ట్ సింప్లెస్ట్ గా నేను చదివేసి వినిపించి క్లోజ్ చేస్తానండి. ఫస్ట్ స్టెప్, సజెస్టెడ్ స్టెప్స్ మాత్రమేనండి ఇవి. డిజర్న్ యాజ్ యాక్యురేట్లీ యాజ్ పాసిబుల్ ద ప్రిన్సిపల్ బిహైండ్ ద బిహేవియరల్ కమాండ్. దేవుడు అమలు చేయమంటున్న ఆజ్ఞ వెనుక ఉన్న ఉద్దేశాన్ని అత్యంత స్పష్టంగా, సాధ్యమైనంత స్పష్టంగా, సాధ్యమైనంత ఖచ్చితంగా వివేచించాలి. ఒక్కోసారి బాగా కనిపిస్తుంది అది, ఇంకొకసారి బాగా కనపడదు. ఉదాహరణకి 1 కొరింథీ 5వ అధ్యాయం మొదటి 13 వచనాల్లో అక్కడ ఒక వ్యక్తి తన తండ్రి భార్యను ఉంచుకుంటాడు. అంతే కదా? 1 కొరింథీ 5వ అధ్యాయం మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్ని జనుల్లోనైనా జరగదు. ఈ యొక్క ఆజ్ఞ, ఈ యొక్క కమాండ్ తో కూడిన ఈ యొక్క ఆజ్ఞ వెనుక ఉద్దేశం, దేవుని ఉద్దేశం, ద ప్రిన్సిపల్ అంటే ఇక్కడ నియమం కాదు, కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, అది కానీ ఆ యొక్క కమ్యూనిటీలో కానీ అది సరిగ్గా చెక్ చేయబడకపోతే అది చాలా ప్రమాదం. కనుక ఇలాంటివి, ఇలాంటి వాక్య భాగాలు వెనుక ఉన్న నియమాన్ని మనం చాలా జాగ్రత్తగా, అత్యంత స్పష్టంగా పట్టుకొని మన సంస్కృతిలోకి తీసుకొచ్చుకోవాలి. రెండోది, డిజర్న్ వెదర్ ద ప్రిన్సిపల్ ఈస్ టైమ్లెస్ ఆర్ టైమ్ బౌండ్. అది కేవలం ఒక సమయానికి చెందిందా ఆ యొక్క ఉద్దేశం, లేదా ఏ సమయానికన్నా చెందిందా?
అది మనం వివేచించాలి. చాలా వరకు బైబిల్లో ఉన్న దేవుని ఉద్దేశాలు, బైబిల్లో ఉన్న ఆజ్ఞల వెనుక దేవుని ఉద్దేశాలు చాలా సార్లు ఆల్మోస్ట్ చాలా మోస్ట్ బిబ్లికల్ ప్రిన్సిపల్స్, దేవుని యొక్క ఆజ్ఞల వెనుక మనం చదివే వాక్య భాగాల్లో అవి వివరణాత్మకమైనవి కావు. దేవుని ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి దీంట్లో. అలాంటి వాక్య భాగాల్లో నుంచి నియమాలు రాబట్టుకునేటప్పుడు ఆ వాక్య భాగం యొక్క దాంట్లో ఉన్న ఆజ్ఞల వెనుక దేవుని ఉద్దేశము చాలా మటుకు అవి మార్పు లేని స్వభావం కలిగి ఉంటాయి. ఆ ఉద్దేశాలు ఎక్కడైనా 1-2 చోట్ల ఏదో కొన్ని చోట్ల అవి కొన్ని కాలాలకు మాత్రమే చెందినవి అనిపిస్తే దానికి మనకి తగిన ఆధారం, తగిన ఎవిడెన్స్ ఉండాలి. అది బలమైన ఎవిడెన్స్ మనకి కనపడాలి. అప్పుడే ఇది మన కల్చర్కి కాదు అని అనుకోవచ్చు. మూడోది, ఒకవేళ దేవుని యొక్క ఆజ్ఞ వెనుక ఉన్న ఉద్దేశం అది సంస్కృతికి అది ప్రతి సంస్కృతికి అప్లై అయితే దాని యొక్క అమలు చేసే తీరు మన సంస్కృతిలో ఎట్లాగా, అది మనం జాగ్రత్తగా స్టడీ చేయాలి. ఎలాగా అమలు చేసే తీరు, ఓకే, దాని ఉద్దేశం మన సంస్కృతిలో మనం తీసుకొచ్చుకోవచ్చు, కానీ దాన్ని అమలు చేసే తీరు మన సంస్కృతిలో మనం బాగా స్టడీ చేసుకోవాలి. కొన్ని పాశ్చాత్య దేశాల్లో పొలిటికల్లీ కరెక్ట్ అన్న మాట ఉంటుంది. అంటే దేవుని వాక్యము లో ఉన్నవి మనం కానీ పాటిస్తే సర్వసాధారణంగా ఆ యొక్క సంస్కృతిలో, ఆ యొక్క దేశంలో కొద్దిగా ఇబ్బందే అక్కడున్న రూల్స్ ప్రకారం. కానీ దేవుని వాక్యం విభిన్నంగా చెప్పచ్చు. అలాంటి విషయాల్లో కొద్దిగా చర్చలు చేసుకొని దేవుని ఆజ్ఞల వాక్య భాగాల యొక్క వెనుక ఉన్న ఉద్దేశం, దేవుని ఉద్దేశం, దాన్ని అమలు చేసే తీరు స్టడీ చేయటం అనేది చాలా అవసరం. నాలుగోది, ఒకవేళ దేవుని యొక్క ఆజ్ఞలను మనం అమలు చేసే తీరు మార్చుకోవాల్సి వస్తే దానికి మన సంస్కృతిలో ఉన్న సమానమైన తీరుని, ఈక్వలెంట్, ఉదాహరణకి ఒక దేవుని సేవకుడు ఏం చెప్పాడంటే, పరిశుద్ధమైన ముద్దు పెట్టుకునే బదులు పరిశుద్ధమైన షేక్ హ్యాండ్ ఇవ్వమన్నాడు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? అక్కడ సహోదర ప్రేమ వ్యక్తపరచబడాలి. అది మన సంస్కృతిలోకి తీసుకొచ్చుకుందాం. కానీ దానిని అమలు చేసే తీరు, పరిశుద్ధమైన ముద్దు పెట్టుకోవడం అనేది ఆ సంస్కృతిలో బాగానే ఉంది, కానీ మన సంస్కృతిలో కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు. కనుక మనం ఏం చేద్దాం, మన సంస్కృతిలో ఈక్వలెంట్ ఏంటి? షేక్ హ్యాండ్. యు గివ్ ఎ హోలీ షేక్ హ్యాండ్, దట్ ఈస్ ఆల్టర్నేట్. ఇలాంటివి క్రియేటివ్గా ఉండమని. ఐదోది, వండర్ఫుల్, ఒకవేళ మనకి ఆజ్ఞని అమలు చేసే తీరుని, ఆజ్ఞ వెనుకున్న దేవుని ఉద్దేశాన్ని సరిగ్గా రాబట్టుకోలేని పరిస్థితి ఉంటే బెస్ట్ ప్రిన్సిపల్, బెస్ట్ గైడ్ లైన్ ఏంటంటే తగ్గింపు, ఓపెన్నెస్. అందరం కలిసి తగ్గించుకోవాలి. ఆ యొక్క మనకి ఇది అర్థం కావట్లేదు కనుక తగ్గించుకుందాం, లెట్స్ బి ఓపెన్. సో దేవుని వాక్యం మనం చదువుతున్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు కానీ దాంట్లో ఉంటే అవి 2 ఆస్పెక్ట్స్. ఒకటి, దానిని అమలు చేసే తీరు, దాని వెనుకున్న ప్రిన్సిపల్. ఉదాహరణకి, పరిశుద్ధమైన ముద్దుతో మీరు ఒకరినొకరు గ్రీట్ చేసుకోనండి అన్న ఆజ్ఞ, దాని యొక్క బిహేవియర్ ఏంటి, అమలు చేసే తీరు ఏంటి? పరిశుద్ధమైన ముద్దు పెట్టుకోవడం. దాని ప్రిన్సిపల్, దాని వెనుక ఉద్దేశం ఏంటంటే బ్రదర్లీ లవ్ ఎక్స్ప్రెస్ చేయటం, సహోదర ప్రేమ వ్యక్తపరచడం. ఈ రెండిటి విషయంలో ఉదాహరణకు చెప్పాను కదా, ఇవి అమలు చేసే దేవుని వాక్యం చదువుతున్నప్పుడు వాటిలో ఏమన్నా ఆజ్ఞలుంటే వాటిని అమలు చేసే తీరు, ఆజ్ఞల వెనుక దేవుని యొక్క ఉద్దేశం, ఇవి కేవలం ఒక సంస్కృతివా లేకపోతే మన సంస్కృతిలోకి కూడా మనం తీసుకొచ్చుకోవచ్చా? ఒకవేళ తీసుకొచ్చుకుంటే ప్రిన్సిపల్స్ ని తీసుకొచ్చుకుంటామా
అమలు చేసే తీరుని తీసుకొచ్చుకుంటాం. అసలు ప్రిన్సిపల్స్ ని తీసుకొచ్చుకోవడానికి అవి తీసుకొచ్చుకుంటున్న విషయంలో మన యొక్క వివేచన ఏ విధంగా ఉండాలి, అమలు చేసే తీరుని మన సంస్కృతిలోకి తీసుకొచ్చుకునేటప్పుడు మనం ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలన్నది మనం చూసాం. ఇది రికార్డ్ చేయబడింది కనుక మరొకసారి మీకు వీలైతే వినండి. ఇంకా క్లారిటీ తోటి మీకు అందజేయాలని మేము ఆశపడుతూ ఉన్నాం. ఎప్పుడు చూసినా చెప్తానే ఉన్నారు బ్రదర్, ఎప్పుడు పంపించట్లేదంటే మరి కొద్దిగా ప్రార్థన చేయండి, కొద్దిగా ఓపిక పట్టండి. నేను వెరీ షార్ట్లీ మీకు అందజేస్తాను ఈ యొక్క హోల్ నోట్స్. అయితే ఒకసారి మీకు ఈ నోట్స్ ఇచ్చిన తర్వాత మీకు ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఎగ్జామినేషన్స్ ఖచ్చితంగా మీరు ఫేస్ చేయాలి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓవర్ టు సిస్టర్ ప్రసిద్ధ. థ్యాంక్ యూ బ్రదర్. చక్కని వాక్యంతో పాటుగా హెర్మెనెటిక్స్ ని మాకు వివరంగా చెప్పారు. అందుని బట్టి దేవునికి వందనాలు. మరి ముగింపు ప్రార్థన పల్లం మరియం గారు, మీరు ముగింపు ప్రార్థన చేస్తారా? పల్లం మరియమ్మ గారు చేస్తాను. చేయండి. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరమ తండ్రి మీకు వందనాలు. స్తోత్రం 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 నాయన. ఆశ్చర్యకరుడా మీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం నాయన. అయ్యా తండ్రి ఇప్పటి వరకు నాయన విన్న క్లాసును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. మీకు వందనాలు. ఎంతో అమూల్యమైన మాటలు నాయన మాకు వినిపింపచేసినందుకే మేము స్తుతిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు. ఈ ఫోన్ టెక్నాలజీని ప్రభా ఈ విధంగా మాకు వినియోగింపచేసినందుకు మీకు వందనాలు. అయ్యా విన్న నాయన ఈ మాటలు ప్రభా అయ్యా మా నాయన బోధించుటలోను నాయన నడుచుటలోను ప్రభా మీరు గొప్ప సహాయం చేయమని సన్నిధిలో వేడుకుంటాం. ఇంకనూ తండ్రి జ్ఞానయుక్తమైన మాటలు మీరు మాకు దాచి ఉంచారు. వాటన్నిటిని విని ప్రభు మా జీవితాలలో అన్వయించుకోవడానికి మీ కృపను దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాము ప్రభా. మీకు వందనాలు. స్తోత్రం నాయన. ఈ యొక్క గూగుల్ లో చేరిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అమూల్యమైన మాటలు ప్రభా అయ్యా ఎంతో మందికి లేవు. మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభా. మీకు వందనాలు. స్తోత్రం నాయన. ఇంకనూ ప్రభా అనేకమైన మాటలు వినగలిగిన శక్తిని కృపను మీరు మాకు దయచేయమని సన్నిధిలో వేడుకుంటూ ఈ చిన్న మనం పాద సన్నిధికి చేర్చుకోమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అతి మిక్కిలి వినతో బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పటి వరకు మనం తీసుకున్న క్లాసును బట్టి బాబీ రత్నాకర్ గారికి, అలాగే ప్రార్థన చేసిన మరియమ్మ గారికి, కుడి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రభు నామములో వందనాలండి. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ క్లాస్ లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్.